అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నిన్న ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిన రివ్యూ ఏదైతే కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూములకు సంబంధించిన విషయాలలో వాళ్ళు చేసుకున్నామన్న రివ్యూ వాళ్ళ ప్రకటన ద్వారా బయటకు వచ్చినవి చూస్తే చాలా నవ్వు వస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది, కొంచెం బాధ కూడా కలుగుతుంది. రేవంత్ రెడ్డి గారు, మీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో మీ ఇంటెలిజెన్స్లో నమ్ముకునే కంటే నువ్వు నీ అనుముల ఇంటెలిజెన్స్ని నమ్ముకోవడమే మంచిది. ఎందుకంటే వీళ్ళు ఏ రకంగా మీకు బ్రీఫ్ ఇస్తున్నారో, మీకు ఏ రకంగా విషయాలు చెప్తున్నారో, మీరు ఏ రకంగా దాన్ని తీసుకుంటున్నారో చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు, సాధారణమైన ప్రజలు కూడా. సరే, ఇవన్నీ ఏ ద్వారా సృష్టించిన నెమ్మల అరుపులు, జింకల చావులు, ఇవన్నీ ఒకవైపు అయితే, పాపం మీరు దాంట్లో మీరు రివ్యూ చేసినట్టు వచ్చిన ఒక విషయం, ఏదో చైనాతో యుద్ధం వస్తుందని, పాకిస్తాన్ యుద్ధం వస్తుందని, దానికి మీరే పోయి చేయాల్సి వస్తుందని, ఇప్పుడు తుపాకులు పట్టుకొని మీరు మీ మంత్రివర్గము మీ అధికారులు పోల్చి వస్తుందని చెప్పి మీరు ఆందోళన పడ్డట్టుగా వచ్చిన వార్త ఏదైతే దాన్ని చూసి కొంచెం చదువుకునేంత జ్ఞానం ఉంటే చాలా వార్త నవ్వుకొని వాళ్ళు లేరు. మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు? అసలు ఏఐ అనేది పుట్టింది ఎక్కడ? అదేదో కేవలం ఈ ఏఐ అనేది కంచగచ్చిబౌలిలో పుట్టినట్టు, అది నెమలులు, జింకలు, కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ కూర్చొని దాన్ని తయారు చేసినట్టు, ఈ ఏఐ అనే దాన్ని ప్రపంచంలో మేమే రీసెర్చ్ చేసినట్టు, దీని కొరకే చేసినట్టు మీరు రివ్యూ చూస్తే చాలా బాధాకరంగా ఉంది. అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చేసే రివ్యూ కాదు, మాట్లాడాల్సిన మాటలు కావు అవి. అంత తెలివి తక్కువగా మిమ్మల్ని మీ అధికారులు ట్రాప్ చేయొచ్చు అని చెప్పి భావిస్తున్నారంటే ఇక మీ పరిపాలన ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏఐ అనేది కంచగచ్చిబౌలిలో పుట్టిందా? ఒకవేళ ఏఐతోనే యుద్ధాలు సృష్టిస్తారు, ఏఐతోనే అని చేస్తారు అనుకుంటే అమెరికా వాడు ఇంతకాలం ఎందుకు వస్తాడు? ఎవరిని కూడా సృష్టించిందే వాళ్ళు, దాన్ని R&D చేసింది అక్కడ. పాపం సరే, అది పక్కన పెట్టింది. ఎవరు ఆయన సుమిత్ జానట్ ఆయన ఆయన పెట్టి తీసేసిండు, దాంట్లో ఏంటని సారీ చెప్పిండు. 100% అది నిజం. అది మేము దాంట్లో ఓనేలేదు అసలు. మేము ఎవరు మాట్లాడిన దాంట్లో కూడా అది లేదు. అది మాకు తెలుసు. ఎప్పుడో 15 రోజుల క్రితం, ఎప్పుడో 4 రోజుల క్రితం చనిపోయిన జింకది ఒక ఫోటో మళ్ళీ దాన్ని బయటికి తెచ్చిరని మా అందరూ తెలుసు. మేము చర్చ చేసుకున్నాం దాని మీద. అసలు మేము ఎవరు ఎక్కడ వాడలేదు దాన్ని. అది కూడా ఏఐ ద్వారా వచ్చింది ఏం కాదు, అది ఎప్పుడో చనిపోయింది. ఇంకా అది కరెక్ట్ కాదని మేము అనుకున్నాం. కానీ జింకల అరుపులు, నెమ్మల అరుపులు, ఇదంతా ఏదో ఏఐతో చేసిండ్రని, ఆ ఒక్క సుమిజా పెట్టి విత్డ్రా చేసిండు కానీ వీళ్ళు చూడకుండా చేసిండ్రని, ఆయన పెట్టింది తెలుసు, తీసేసింది తెలుసు. మేము దాని జోలికి ఏం పోలే. మేము ఉన్నవి, జరిగినవి, వాస్తవాలు మాత్రమే మాట్లాడినాం. మరి ఇప్పుడు ఆ తర్వాత కూడా జింకలు ఇందులోకి వచ్చింది కూడా ఏఐ ద్వారా సృష్టించిందేనా? ఆ తర్వాత జింకలు ఒక జింకని ఊర కుక్కలు దాడి చేసి చంపింది ఏఐనా? అన్ని ఏఐ అనుకుంటే మరి అక్కడ పోయిన 100 బుల్డోజర్లు కూడా ఏఐ ద్వారా మేము సృష్టించినాయేనా? అదైనా వాస్తవమైన బుల్డోజర్లా? అక్కడ వందలాది మందిగా కనపడ్డ పోలీసులు, పోలీస్ డ్రెస్సులు అని కూడా మా ఏఐ సృష్టినా? అవన్నీ మీరు పంపించినాయి కాదా? అసలు అక్కడ కంచగచ్చిబౌలి ఆ 400 ఎకరాల్లో మొన్నటి వరకు కనపడ్డ పచ్చదనము, చెట్లు ఏఐ, ఇప్పుడు తీసేసి ఎడారి కనబడుతుంది కూడా ఏఐనా? అసలు అక్కడ 400 ఎకరాల భూమి అనేది ఒకటి ఉందా లేదా? ఏఐ ద్వారా మేము సృష్టించిందా? అది ఏం మాట్లాడుతున్నాం? తెలివేడ్చిందా? ఎవరో ఒక అధికారి
ఆయన తప్పు నుంచి బయటపడడం కొరకు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తే మీ జ్ఞానం ఏమైతుంది? మిగతా అధికారుల జ్ఞానం అంత ఏమైంది? మీరు చేసింది దుర్మార్గమైన ప్రయత్నం, మీరు చేసింది మీ ధనార్జన కొరకు, మీ డబ్బుల ఆశ కొరకు చేసిన ప్రయత్నం. ఇప్పటికైనా తప్పు జరిగింది, చెంపలేసుకొని దాన్ని ఉపసంహరించుకొని ఇంకో ప్రత్యామ్నాయం ఆలోచన చేసుకో. ఒకవైపు సుప్రీంకోర్టు అక్షింతలేసింది కూడా ఏఐనా? సుప్రీంకోర్టు కూడా మోసపోయిందనట ఏఐ ద్వారా. నువ్వు అనే మాటల్లో నువ్వు మాట్లాడుతున్నది, నువ్వు లీకేజీలు ఇస్తున్నది మరింత బిగుసుకుంటుంది కూర్చుని చుట్టూ. గుర్తుపెట్టుకో, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు. అధికారికంగా రిలీజ్ చేసిన ప్రకటన ఏదో మేమంతా ఏఐ ద్వారా చేసినాము, అందుకనే మొత్తం జాతీయ స్థాయిలో పోయింది. పిలుద్దామా? జాతీయ స్థాయిలో పెట్టిన వాళ్ళందరినీ సిద్ధంగా ఉన్నావా? తీసుకుపోదాం అక్కడికి, ఆహ్వానించు. జాతీయ స్థాయిలో ఉన్న పర్యావరణ ప్రేమికుల్ని, ఎవరెవరైతే విద్యార్థుల ఉద్యమానికి మద్దతు ఇచ్చిండ్రో దేశవ్యాప్తంగా, ఆ పెద్దలందరినీ ఆహ్వానిస్తావా? రోజు రోజుకు మరింత మూర్ఖపు చర్యలు చేయడం మానేసి ఇప్పటికైనా చెంపలేసుకొని బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వం నడపడం నేర్చుకుంటే మంచిది. ఇంకా మూర్ఖంగా పోయి మొత్తం యూనివర్సిటీ తరలిస్తా, నీకు తెలియదు హిస్టరీ. ఒకనాడు గతంలో ఒక ముఖ్యమంత్రి ఇట్లాంటి ఆలోచన చేస్తున్నట్టు ఒక వార్త బయటకు ఇచ్చిండు. తెల్లారి వరకే తోక ముడుచుకొని మళ్ళీ మాకు ఎట్లాంటి ఆలోచన లేదని ప్రకటించిండు. 400 ఎకరాలకి అడుగు పెట్టలేకపోతున్నావు, 2000 ఎకరాల యూనివర్సిటీని మార్చుతావా? నీ ఇష్టమా? కనీసం అది కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్స్టిట్యూషన్ అన్న సోయనే ఉందా? అధికారులకు చెప్పేటప్పుడు కనీసం అదేని చెప్పిండ్రా? రాష్ట్ర ప్రభుత్వం యొక్క టెరిటరీలో ఉండగానే అన్నిటి మీద పూర్తి మనకి హక్కులు వచ్చేస్తాయి, సర్వాధికారాలు ఉంటాయి, సార్వభౌమాధికారం ఉంటుంది అనుకుంటే తెలివి తక్కువతనం. మనం ఒక చిన్న స్టేట్ మాత్రమే, మనకున్న పరిపాలన అధికారుల యొక్క పరిధి చాలా చిన్నది. ఈ దేశ సార్వభౌమాధికారం పార్లమెంట్కి ఉంటుంది. కోర్టులు ఒకసారి సుప్రీంకోర్టు ఒక వర్డిక్ట్ ఇచ్చిందంటే అది లా. నువ్వు ఇక్కడ దబాయించినట్టు, కేసీఆర్ మీద నీ ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకొని మాట్లాడినట్టు కోర్టు తీర్పులో కూడా మాట్లాడదాని అనుకుంటున్నామేమో. తెలివి తక్కువతనం. సరి చేసుకో, మంచిగా ఉండదు, ఇబ్బంది పడతావు నువ్వే. ఉంటుంది చాలా సందర్భాల్లో వాళ్ళు తప్పించుకోవడం కొరకు అధికారులు మనకు రాంగ్ బ్రీఫ్ చేస్తారు. నీ జ్ఞానంతో పనిచేయడం నేర్చుకోవాలి. ఏం తెలివి తక్కువతనమైన రివ్యూ చేసిన ఏదో వీళ్ళని విచారిస్తాం, వాళ్ళని ఎవరిని విచారిస్తూ భయపెట్టిస్తావు నువ్వు? ఏమవుతుంది నీతో? నువ్వు చేసే విచారణలకు పనికి మన వాటికి భయపడతారా నేతల? విద్యార్థులకు అంత విరోచితంగా పోరాటం చేస్తుంటే సమస్య ఎక్కడ ఉత్పన్నమైంది అనేది కరెక్ట్గా అర్థం చేసుకుంటే, జబ్బును సరిగ్గా డయాగ్నైజ్ చేస్తే, గుర్తిస్తే మందు దొరుకుతుంది రోగం నయం చేసుకోవడానికి. నేను దాన్ని గుర్తించడమే నాకు ఇష్టం లేదు, నేను గుర్తించకుండా పోతే అది ఇంకా పెరుగుతుంది, నిన్ను దహించేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని ఆ బ్రీఫింగ్లు ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త ఇవ్వటం నేర్చుకోండి. ఇంకా అదే ప్రగల్భాలకు పోయి ఇంకా అదే పోయి ఏదో నేను దీన్ని మారుస్తా, దాన్ని మారుస్తా, ఏదో ఏ ద్వారా వచ్చేందో తప్పించుకుంటా నవ్వుకుంటున్నారు ప్రజలు. మామూలు ప్రజలే. నేను ఇక్కడ కూర్చుంటే పొద్దుగాల పేపర్లు యూజ్ చేసేసి తీసుకొచ్చి నాకు చెప్పిన వాళ్ళే నవ్వుతున్నారు. ఇక జాతీయ స్థాయిలో ఉన్న వాళ్ళు ఏమనుకోవాలి? నీ సీఎంఓ జ్ఞానానికి ఏమనుకోవాలి? ఎటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని నడుపుతారు అనుకోవాలి. గంత తెలియదు ఒక స్టేట్మెంట్లా. కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా అది చెప్తారు. హైకోర్టు, సుప్రీంకోర్టు సుమోటో తీసుకొని మాట్లాడింది అంటే దాంట్లో మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని 1-10 సార్లు ఆలోచన చేసుకోవాలి. ఎవరో కేసు వేస్తే మాట్లాడడం కాదు, సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్నది. దాన్ని ఇంకేందో బ్లఫ్ చేస్తా, సుప్రీంకోర్టు కండ్లకు గంతలు కడతా అని అనుకుంటున్నావు. తెలివి తక్కువతనం నువ్వు. ఇప్పటికైనా ఇటువంటి తెలివి తక్కువ ఆలోచనలు మానుకొని వెంటనే ఆ ఆలోచన విరమించుకుంటున్న విషయాన్ని ప్రకటించి అక్కడ చూసుకో. ఇంకొకడ మస్తుగుంది 1000 ఎకరాలు. అవును, అదేందో యూనివర్సిటీనే మారుస్తా అని లీకేజీలు ఇచ్చినావు కదా, మరి ఆడికి 400 ఎకరాలు ఆడే తీసుకోవాలి. అది 2000 ఎకరాలు ఆడ తీసుకున్నాం బదులు ఈ 400 కూడా ఇందులో కలిపితే అద్భుతమైన ఈకో పార్క్ అదే డెవలప్ అయింది. నువ్వు ₹1 పెట్టే పని లేదు. అద్భుతమైన ఈకో నిర్మాణం అయింది అక్కడ ఈ 30-20 సంవత్సరాల కాలంలో. ఉన్నదాన్ని ఎందుకు చెడగొట్టాలి? ఉన్నదాన్ని ఎందుకు నరికేయాలి? చెట్లను కొత్తగా ఎందుకు నాటాలి? చౌకగా సమస్య వస్తే తలకాయ తీసిస్తావా? 400 ఎకరాల పంచాయతీ వచ్చింది, 2000 ఎకరాలు కూడా లాగిస్తావా? 400 ఆడ ఉన్నదాన్ని దానికి వదిలేసేసిపోతే అయిపోతుంది కదా. అక్కడ ఇంకొకడనే 400 బదులు 800 అమ్ముకోరాదు? నువ్వు చెప్పే ఫ్యూచర్ సిటీ, 4th సిటీ, అన్ని సిటీలో కలిపి లాజిక్ ఉండాలి కదా, రీజన్ ఉండాలి కదా, ప్రజలు నమ్మటానికి. ప్రజలు ఆలోచిస్తారు కదా. నువ్వేం చెప్తే అది, నేనేం చెప్తే అది నమ్మరు కదా ప్రజలు. ప్రజలకు విజ్ఞత ఉంటుంది కదా, ప్రజల మీద చైతన్యం ఉంటుంది కదా. ఎవరు మేము మాట్లాడినా బేరీజ్ వేస్తారు కదా వెంటనే. ఇప్పటికైనా ఈ తెలివి తక్కువతనం, ఈ తెలివి తక్కువ మాటలు మానుకొని ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, విద్యార్థులు ఏం ఆలోచిస్తున్నారు, బయట ప్రపంచం మన వైపు చూసి ఏమనుకుంటుంది,
భారతదేశంలో మన గౌరవం ఏంది, మన పరువు ప్రతిష్టలు ఏందని కూడా ఆలోచించుకొని ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేస్తే మంచిది. ఈ లేనివి సృష్టించి తప్పుడు ప్రచారాలు చేసిన అలవాటు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ టీంకే ఉంది. సరే, మేము కూడా అంతకుముందు సోషల్ మీడియా పైన దృష్టి పెట్టలేదు. మేము పని చేసుకుంటూ పోతున్నాం కదా. కేసీఆర్ గారు ప్రజలే ఆలోచిస్తారు, మనం చేసే పనుల యొక్క ఫలితం ప్రజలు అనుభవిస్తున్నారు కదా, ప్రజల్ని ఏమార్చడం ఎవరితో కాదు, ప్రజల్ని మోసం చేయలేరు ఎవరైనా ఒక భావంతో మేము ఉంటుంది. కానీ వీళ్ళు కొన్ని అబద్ధాలని 100 సార్లు 1000 సార్లు చెప్పి కొద్దిగా ప్రజలు నమ్మించగలిగారు. దాంట్లో నుంచి ఆశలు పెట్టి అలవి కానీ హామీలు ఇచ్చి తీసుకోగలిగారు, ప్రజల్ని వాళ్ళు మార్చుకోగలిగారు కొద్దిగా 1.5%. కానీ ఇప్పటికే నీకు ఓట్లు వేసిన వాళ్ళే 10, 15, 20% మంది ప్రజలు రియలైజ్ అయ్యారు. ఎక్కడి పోయినా గ్రామాలలో మాట్లాడుతున్నారు. ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. ఇవి ఒకవైపు మేము పెద్దగా ఈ అధికారం ఉంది పోయిందని పెద్ద మేము దానికి చర్చ చేస్తలేము. మేము ప్రజల కొరకు పోరాటే అలవాటు ఉన్న వాళ్ళం, పోరాడి వచ్చిన వాళ్ళం. మళ్ళీ ఇవాళ కూడా మేము ఆ పాత్రలో ఉన్నాం, మేము హ్యాపీనే ఉన్నాం. కానీ ఒకటే బాధ, ఒకవైపు రాష్ట్రం నష్టపోతుంది, జరిగిన అభివృద్ధి అంతా వెనక్కిపోతుంది. దానికి మించి ఇటువంటి మాటలతోని పరువు పోతుంది, జాతీయంగా మన పరువు పోతున్నది. అది మేము బాధపడుతుంది. అసలు ఏమన్నా తలతోకుందా? ఏఐకి చైనాకు పాకిస్తాన్ ఇద్దరికి ఏమైనా సంబంధం ఉంటుందా? అది చేయాల్సింది ఎవరు, చూడాల్సింది ఎవరు? జాతీయ ప్రభుత్వం చూసుకుంటుంది దానికి సంబంధించి. మరి ఈ ఏఐతోనే కనుక ఇట్లా జరుగుతాయని అనుకుంటే అసలు దాన్ని బయటకే రానిరు కదా, మొదట్లోనే పురిట్లోనే బ్యాన్ పెడతారు కదా. అది పెద్ద జోక్ అనిపిస్తాం, అది వింటుంటే చూస్తుంటే నవ్వుతుంటే. అసలు ప్రజలు వచ్చిన వాళ్ళ దాన్ని నాకు ఆ స్టేట్మెంట్ వచ్చి నాకు చూసిన కొరికే వస్తున్నారు, అది పట్టుకొని నవ్వుకుంటూ వస్తున్నారు. ఇక్కడ నాకు కనపడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇదేందన్నా, ఇదేందో పాకిస్తాన్ చేరైతో యుద్ధం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి వీళ్ళ అధికారులు ఏంది అని చెప్పి కోర్టులను కూడా ఆశ్రయించాలన్నట్టు మంచిదే. మళ్ళీ ఇంకా చివాట్లు పడితే ఇంకా పరువు కొట్టుకోవడం తప్ప ఇంకోటి ఏమి ఉండదు. మంచిది, కోర్టుల ముందుకే పోతే సంతోషం, పోవాలి, పోతేనే మంచిది. మరి కానీ జాతీయంగా రాష్ట్రం యొక్క పరువు తీయకు అనేది మా విజ్ఞప్తి.